అధికార దుర్వినియోగానికి పాల్పడిన గాలి జనార్దన్ రెడ్డికి ఏ గతి పట్టిందో కాస్త ఆలస్యమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అదే గతి పడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కడపలో మహానాడు వేదికగా ఆమోదం తెలిపిన 6 తీర్మానాల ప్రధాన ఉద్దేశాన్ని ఆయన పార్టీ శ్రేణులకు వివరించారు. ప్రతి ఆంధ్రుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా మనం తయారు చేయాలి. అది తెలుగుదేశం పార్టీ మొదటి సిద్ధాంతంగా వారు ఈరోజు మహానాడులో ప్రవేశపెట్టడం జరిగింది. యువత కొంత కొరత ఉంది, అది లోకేష్ బాబుతోనే భర్తీ అవుతుంది. అందుకే యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధంగా యువగలం అని చెప్పి రెండో సిద్ధాంతాన్ని ఆమోదించడం జరిగింది. రైతుకి ప్రాధాన్యత కల్పించాలి, వారు ఎన్ని తరాలైనా సరే వాళ్ళు బాగోగులు చూడాలి అనే మూడో సిద్ధాంతాన్ని వారు ప్రవేశపెట్టడం సభ ఆమోదించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. మహిళలకు పెద్ద పీట వేయాలి, సముచిత స్థానం కల్పించాలి అనే విధంగా 4వది ప్రవేశపెట్టడం జరిగింది. రాజకీయ అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, సామాజిక అవసరాలు తీర్చే విధంగా మరి 5వ సిద్ధాంతం మరి పెట్టడం జరిగింది. కార్యకర్తలకు అండగా ఉండాలి, వాళ్ళని బాగోగులు చూడాలి, వారికి ఎప్పుడు వారి జోలికి ఎవరైనా వచ్చినా సరే ఖబర్దార్ అనే విధంగా మరి 6వ సిద్ధాంతం చేయడం జరిగింది. ఖచ్చితంగా కాలాన్ని శాసించే విధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాఫీ చేసుకోవడానికో మేనేజ్ చేసుకోవడానికో రాజకీయ అధికారాలను వినియోగించవచ్చు. మీకు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధంగా అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి ఈ రోజు ఊచలు లెక్క పెట్టేటట్టు చేసిందో, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.